ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత 1,77,000 కోట్ల అప్పు చేసినట్లుగా మంత్రి జూపల్లి కృష్ణారావు తొడగొట్టి మరీ చెప్పారు. అక్కడకు రండి, ఇక్కడకు రండి అంటూ బీఆర్ఎస్ నేతలను సవాలు చేసే మంత్రి జూపల్లి ఎప్పుడూ రాంగ్ టైంలోనే వస్తూ ఉంటారు. బీఆర్ఎస్ తో చర్చకు రెడీ అంటూ ప్రకటించి వాళ్లను రమ్మన్న చోటికి కాకుండా ఆయన చివరకు ప్రెస్ క్లబ్ లో ప్రత్యక్షమయ్యారు. ఒకే రోజున మంత్రి జూపల్లి, డిప్యూటీ సీఎం బట్టి ప్రెస్ మీట్లు పెట్టి మరీ వివరించిన అప్పుల లెక్కలకు పొంతన లేకుండా పోయింది. అదేమంటే బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని వారు ప్రకటిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న అప్పుల లెక్కలకు ఇప్పుడు ఇద్దరు మంత్రులు చెబుతున్న గణాంకాలకు ఏమాత్రం పొంతనే లేదు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 3,47,000 కోట్ల అప్పు చేసిందని రేవంత్ స్వయంగా ప్రకటించారు. అసలు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకుండా కొసరు బ్యాచ్ మీటింగులు పెట్టడం కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నదే. ఈసారి మాత్రం డిప్యూటీ సీఎం బట్టి కూడా కాస్త రేంజ్ లో జోక్యం చేసుకున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా బీఆర్ఎస్ హయాంలో అప్పులు, కాంగ్రెస్ పాలనలో రుణాలపై వివరించేందుకు మంత్రి జూపల్లి ఇచ్చిన వివరణ అంతా తప్పుల తడకలుగా ఉందని ఆర్థిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, బకాయిలన్నీ కలిపి 8,21,651 కోట్లు ఉన్నాయని మంత్రి జూపల్లి చెబుతున్నారు. పైగా పాలమూరు పౌరుషం వర్సెస్ కల్వకుంట్ల తన్నీరు పౌరుషం అంటూ ఏవేవో మాట్లాడేశారు. జూపల్లికి వాట్సాప్ ద్వారానే మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పారు. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే 4.17 లక్షల కోట్లు మాత్రమేనని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో తెలిపానని, ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. జూపల్లి తనకు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పారని, ఆర్బీఐ లెక్కల ప్రకారం జూన్ 30 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 1,86,067 కోట్లు అని వెల్లడించారు. 2026 మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్ని రకాల అప్పులు కలిపి 3,47,294 కోట్లనే విషయాన్ని స్వయంగా ప్రకటించారన్నారు. తమ లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా సుమారు 4.5 లక్షల కోట్ల అప్పు తీసుకుందని, ఈ విషయం బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాధినేతల గొంతులో ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడినట్లయింది. బట్టి విక్రమార్క ఎంట్రీ ఇచ్చి అప్పుల చర్చకు ముగింపు పలికే ప్రయత్నం చేసినప్పటికీ కథ మొదటికొచ్చినట్లయింది. నెలవారీ చెల్లించే వడ్డీల విషయం ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వడ్డీలు చెల్లించాల్సిందేనన్న సంగతి ఆయన మర్చిపోయినట్లున్నారు. బీఆర్ఎస్ అప్పుల్లో పెండింగ్ బిల్లులను కూడా ఆయన లెక్క చూపారు. 2023 డిసెంబర్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ప్రకారం తెలంగాణ మొత్తం అప్పులు 6,71,000 కోట్లు. తాజాగా డిప్యూటీ సీఎం చెబుతున్నది మాత్రం 8,21,000 కోట్లు. నిజమేదో తెలియక సీఎం రేవంత్ రెడ్డి తలపట్టుకుంటున్నారని తాజా సమాచారం. మరి ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేస్తారా? కొత్తగా మళ్ళీ ఏదైనా పట్టుకుంటారా? చూడాలి.